హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసి. బిగ్ బాస్ నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే సండే ఫండే అంటూ బిగ్ బాస్ స్టేజ్ పైకి అదిరిపోయే డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక సండే ఫండేలో భాగంగా హౌస్ మేట్స్తో ఒక గేమ్ ఆడించాడు. ఆ గేమ్ ఏమిటి అంటే మీకే అంకితం. అక్కడ ఉన్న చిట్టీల్లో నుంచి ఒక చిట్టీని తీసి హౌస్లో ఉన్న హౌస్మేట్స్లో ఒకరికి డెడికేట్ చేసి వారికి ఒక చెంపదెబ్బ ఇవ్వాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీనితో ప్రేరణ అది చెంపదెబ్బ కాదు సార్, బాడీ దెబ్బ అంటూ సెటైరికల్గా మాట్లాడడం జరిగింది. ఇక నైనిక వచ్చి చిట్టి తీస్తే లౌడ్ స్పీకర్ అని రావడంతో నాగార్జున కూడా ఇక చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కామెడీ చేస్తున్నాడు. ఇక నైనిక వెళ్ళి దాన్ని విష్ణుప్రియకి అంకితం చేయడంతో విష్ణుప్రియ నేను చిన్నప్పుడు మాట్లాడడం లేదు అంటూ మా అమ్మ నాకు ఎక్కువ వసపోసింది సార్ అంటూ వయ్యారాలు ఒలకపోస్తూ మాట్లాడుతుంది. ఇక సీత చిట్టి తీగ ప్లేస్ విక్టిమ్ కార్డ్ అని వస్తే దాన్ని మణికంఠకి అంకితం చేసింది సీత. అన్నీ చేసి చివరికి విక్టిమ్ కార్డు వాడతాడు అంటూ సీత చెప్తే ఉంగరాల జుట్టువాడు అంటూ నాగార్జున కామెడీగా మాట్లాడుతున్నాడు. ఇక నబీల్ వచ్చి చిట్టి తీస్తే సేఫ్ ప్లేయర్ అంటూ రావడంతో నబీల్ తెలియకుండానే ఆదిత్యాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. దీంతో నాగార్జున నబీల్ నువ్వు తెలియకుండానే ఆదిత్యాన్ని ఇమిటేట్ చేస్తూ తలపైన గోకుంటున్నావు కదా అంటూ చెప్పడంతో ఆదిత్య వచ్చి నబీల్కి ముద్దు పెట్టి వెళ్ళడం అయితే జరిగింది. ఇక యష్మి చిట్టి తీస్తే అటెన్షన్ సీకర్ అని రావడంతో దాన్ని పృథ్వీకి అంకితం చేసి పృథ్వీకి 2 చెంపదెబ్బలు అయితే ఇచ్చింది. ఇక నిఖిల్ చిట్టి తీయగానే ఎయిమ్లెస్ అంటూ చిట్టీలో రావడంతో ఎయిమ్లెస్ అంటే ఇక్కడ ఉన్న వారందరికీ ఒక ఎయిమ్ ఉంది సార్ అంటూ నిఖిల్ చెప్పడంతో అందుకే నిన్ను అన్నది సేఫ్ ప్లేయర్ అని ఊరికే కాదు అంటూ నాగార్జున మరో కౌంటర్ అయితే ఇచ్చాడు. దీంతో నిఖిల్ నేను మరొక ట్రై చేయొచ్చా అంటూ అడగడంతో నాగార్జున ఎస్ అని చెప్పాడు. అయితే ట్రై చేసి అది చూసిన తర్వాత నిఖిల్ మాట్లాడుతూ సార్ నేను ఎయిమ్లెస్కే వెళ్తాను, ఎయిమ్లెస్సే ఇస్తాను అంటే నాగార్జున కుదరదు, నువ్వు ఇదే చెప్పాలి అంటూ చెప్తున్నాడు. దీంతో నిఖిల్ అయోమయంలో పడిపోయాడు. నీ మనసులో ఎవరూ లేరు అంటే మేము ఒప్పుకోము, నువ్వు ఖచ్చితంగా ఇదే చెప్పాల్సిందే అంటూ నాగార్జున నిఖిల్తో చెప్తున్నాడు. మొత్తంగా సండే ఫండేలో భాగంగా వచ్చిన ఈ ప్రోమోతో హౌస్లో ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన